నమస్కారం అండి అందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఏ యాన్ గురించి వాడి యొక్క యూసేజ్ గురించి చర్చించుకుందాం. వీటి యూసేజ్ గురించి చాలా రూల్స్ చెప్తూ ఉంటారు అందరూ, కానీ మనం ఆ రూల్స్ అన్నిటినీ కలిపి ఒక సింగిల్ రూల్గా కంక్లూడ్ చేద్దాం. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు ఆర్టికల్స్ గురించి బ్రీఫ్గా 2 మాటలు మాట్లాడుకుందాం. ఆ తర్వాత టాపిక్ డిస్కస్ చేసుకుందాం. ఆర్టికల్స్ అనేవి 2 రకాలు. అవి ఏంటంటే, ఒకటి ఇండెఫినిట్ ఆర్టికల్, రెండవది డెఫినిట్ ఆర్టికల్. మనకు తెలుసు ఏఎన్ అనేవి ఇండెఫినిట్ ఆర్టికల్స్, అంటే అవి ఖచ్చితమైన ఫలానా అని సమాచారాన్ని అందించలేవు. ఇక్కడ ఒక సెంటెన్స్ చూద్దాం. ఏ క్యాట్ శాట్ ఆన్ ద మ్యాట్. ఈ సెంటెన్స్లో ఏ క్యాట్ అంటే ఏదో ఒక క్యాట్, పలానా క్యాట్ అని కాకుండా ఏదో ఒక క్యాట్ అని అర్థం. అదే ఈ క్యాట్ ఏం చేసింది? శాట్ ఆన్ ద మ్యాట్. ఆ మ్యాట్ పైన, ద మ్యాట్ అంటే ఇక్కడ ఆ మ్యాట్ పైన కూర్చుంది. ఇక్కడ ఆ మ్యాట్ అని చెప్పడానికి ద వాడాం. ది అనేది పలానా అనే అర్థాన్ని ఇచ్చింది కాబట్టి ఇది డెఫినిట్ ఆర్టికల్. కాబట్టి ఆర్టికల్స్ 2 రకాలు. ఒకటి ఏంటంటే ఇండెఫినిట్ ఆర్టికల్, అది స్పష్టంగా ఏ క్యాటో చెప్పలేకపోయింది. అలాగే డెఫినిట్ ఆర్టికల్, అది స్పష్టంగా ఇక్కడ ఏ మ్యాటో చెప్పగలిగింది, అంటే మనకు పరిచయమైన మ్యాట్ అన్నమాట. ఇది ఆర్టికల్స్ గురించి బ్రీఫ్ ఐడియా. అయితే ఇక్కడ యాన్ ఎక్కడ లేదు అనుకుంటున్నారా? యాన్ అనేది అవసరం వచ్చినప్పుడు వాడతాం. యాన్ అనేది వొవెల్స్ ముందు వాడతాం. ఇక్కడ క్యాట్లో సి అనేది కాన్సనెంట్ కాబట్టి దాని ముందు ఏ మాత్రమే వాడాలి. ఇప్పుడు టాపిక్లోకి రండి. ఏ అనేది ఎక్కడెక్కడ వాడాలో మీకు తెలియజేస్తాను. 3 పాయింట్లు ఉన్నాయి. ఒక్క విషయం అండి, ఇప్పటికే నేను చేసిన వీడియోలు కానీ లేదా రాబోయే వీడియోలు కానీ మీరు సులువుగా యాక్సెస్ చేయాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మొదటి పాయింట్, ఏ అనేది కాన్సోనెంట్ లెటర్ ముందు వాడతాము. కాన్సోనెంట్ అంటే అల్లు అక్షరం ముందు వాడతాము. ఇక్కడ చూడండి, ఏ బుక్, ఇక్కడ బి అనేది ఒక కాన్సోనెంట్, దాని ముందు ఏ వాడతాం. అలాగే రెండవ రూలు, ఏ అనేది కాన్సోనెంట్ సౌండ్ ముందు వాడతాం. సౌండ్ అంటే ఇక్కడ లెటర్ చూడము, సౌండ్ చూస్తాం. ఇక్కడ చూడండి యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలో యూ చూడండి, ఇది మనం యూనివర్సిటీ అని పలకం, యూనివర్సిటీ అని పలుకుతాం. అంటే అచ్చుల్లో ఊ పలకం, అల్లుల్లో యా, యూనివర్సిటీ అని పలుకుతాం. కాబట్టి ఇది అల్లు అంటే కాన్సోనెంట్ కాబట్టి దాని ముందు మనం ఏ వాడతాము. నెక్స్ట్, ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ యాన్ యాక్రోనిమ్ దట్ బిగిన్ విత్ ఏ కాన్సోనెంట్ సౌండ్. అంటే సంక్షిప్త పదాలు ఉంటాయి. ఉదాహరణకి యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే దాన్ని మనం షార్ట్గా యుఎస్ఏ అని పిలుచుకుంటాం. కానీ దీన్ని పలికేటప్పుడు యూ అని స్టార్ట్ చేస్తాం. యూ అంటే ఇక్కడ హల్లు అంటే కాన్సోనెంట్. కాబట్టి ఇలాంటి యాక్రోనిమ్స్ ముందు కూడా ఏ వాడతాము. అంటే ఇక్కడ 3 పాయింట్స్, కాన్సోనెంట్ లెటర్ వచ్చినా, కాన్సోనెంట్ సౌండ్ వచ్చినా, అలాగే ఇక్కడ యాక్రోనిమ్స్లో కూడా కాన్సోనెంట్ సౌండ్ వచ్చినా సరే మనం ఏ వాడతాం. అంటే ఫైనల్గా ఒకే పాయింట్ మనం అర్థం చేసుకోవాలి, ఏ అనేది కాన్సోనెంట్ సౌండ్ ముందు వాడతాము. దట్ ఈస్ ద సింగిల్ రూల్ ఫర్ ఏ. ఇక్కడ యాన్ చూడండి, యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఓవెల్ లెటర్. ఓవెల్ లెటర్ అంటే ఇక్కడ యాపిల్లో ఏ, ఎలిఫెంట్లో ఈ, ఐ, ఓ, యు, ఇవన్నీ కూడా ఓవెల్ లెటర్స్, వాటి ముందు యాన్ వాడతాము. ఇది అందరికీ తెలుసు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఓవెల్ సౌండ్. అంటే ఇక్కడ అవర్ చూడండి, అవర్లో హెచ్ ఉంది. హెచ్ ఓవెల్ లెటర్ కాదు, కాన్సోనెంట్ లెటర్ అయినప్పటికీ దాని ముందు మనం యాన్ ఎందుకు వాడామంటే ఇక్కడ హెచ్ అనేది ఉంది కానీ ఆ సౌండ్ మనం చెయ్యం. అంటే దీన్ని హవర్ అని పలకము, మనం అవర్ అని పలుకుతాం. కాబట్టి ఇక్కడ అవర్లో ఆ సౌండ్ ఉంది, అంటే వొవెల్ సౌండ్, కాబట్టి ఇక్కడ యాన్ వాడడం జరిగింది. ఇక మూడవది, యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ యాక్రోనిమ్ దట్ బిగిన్ విత్ ఏ వొవెల్ సౌండ్. ఇక్కడ కూడా యాక్రోనిమ్ ముందు మనం యాన్ వాడతాం. ఇందాక యాక్రోనిమ్లో దేంతో మొదలైంది? యూతో మొదలైంది. యూతో మొదలైంది కాబట్టి యూ అనేది కాన్సోనెంట్ కాబట్టి దాని ముందు ఏ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ యాక్రోనిమ్లో దేంతో మొదలైంది? ఎంతో మొదలైంది. ఇక్కడ ఎంని మనం ఎలా పలికాము? ఎం, ఏ. ఇక్కడ ఏ అనే శబ్దం స్టార్ట్ అయింది. ఎం అంటే ఏ అనేది ఇక్కడ అచ్చు శబ్దం ఇక్కడ మొదట వచ్చింది. ఇక్కడ మల్యే అని పలకం, ఎంఎల్ఏ అని సెపరేట్గా పలుకుతాం. కాబట్టి ఇక్కడ ఎం అనేది
ఏ అనే అచ్చు శబ్దం అంటే వొవెల్ సౌండ్తో వచ్చింది కాబట్టి దాని ముందు యాన్ వాడాం. అంటే ఇక్కడ కూడా 3 రూల్స్ ఉన్నాయి యాన్కి. ఏంటంటే యాన్ అనేది వొవెల్ లెటర్స్ ముందు వాడతాము, యాన్ అనేది వొవెల్ సౌండ్ ముందు వాడతాము, యాన్ అనేది వొవెల్ సౌండ్ అది కూడా యాక్రోనిమ్ సందర్భంలో కూడా వాడతాము. ఆ రకంగా యాన్ అనేది వొవెల్ సౌండ్ ముందు వాడతామని ఒక సింగిల్ రూల్ మనం చెప్పొచ్చు. ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? ఫాలో ద సౌండ్ నాట్ ద లెటర్. అంటే అక్కడ ఏ అక్షరం ఉందని మీరు గమనించిన అవసరం లేదు, అక్కడ ఏ శబ్దంతో మొదలయ్యిందని చూడండి. ఒకవేళ అక్కడ వొవెల్ లెటర్ ఉన్నప్పటికీ కూడా కాన్సోనెంట్ సౌండ్ వచ్చిందంటే అక్కడ మీరు ఏ వాడితే సరిపోతుంది. అక్కడ కాన్సోనెంట్ లెటర్తో స్టార్ట్ అయినప్పటికీ కూడా అక్కడ వొవెల్ సౌండ్ వచ్చిందంటే అంటే సైలెంట్ లెటర్స్ వల్ల వొవెల్ సౌండ్గానే వచ్చిందంటే అక్కడ మీరు యాన్ వాడచ్చు. కాబట్టి శబ్దాన్ని అనుసరించండి కానీ అక్షరాన్ని కాదు. ఈ ఒక్క సింగిల్ రూల్ తోటి మనం ఏ యాన్ అనేదాన్ని సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఇక నుంచి మనం ఎక్కడ ఏ పెట్టాలో ఎక్కడ యాన్ పెట్టాలో మనం చక్కగా యూస్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం ఆర్టికల్ ది లేదా ద గురించి చర్చించుకుందాం. అదేంటి, ఒకసారి ది అన్నారు, ఒకసారి ద అన్నారు, రెండు ఉన్నాయా? దాని గురించి కూడా చర్చించుకుందాం.